రాజుగారి ఉద్యానవనాన్ని ఒక తోటమాలి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఉద్యానవనంలోని చెట్లపై కొన్ని కోతులు కుటుంబంగా నివసిస్తుండేవి. తోటమాలి చేసే పనులను చూసి కోతులు కూడా రోజూ అలాగే చేసేవి. మొక్కలు నాటడం, కలుపు తీయటం, నీరు పట్టటం, ఆ కోతులన్నీ కూడా అందుకు సంతోషంగా అంగీకరించాయి. తోటమాలి బయలుదేరి వెళ్ళాక కోతులకు ఒక సందేహం వచ్చింది. ఒక్కొక్క మొక్కకు ఎంత నీళ్ళు పొయ్యాలి? పెద్దవి ఉన్నాయి, చిన్న మొక్కలు ఉన్నాయి, వీటికి ఎంత పొయ్యాలి అన్న అనుమానంలో పడ్డాయి. అన్నింటిలోకి పెద్దదైన ఒక కోతి ఇలా సలహా ఇచ్చింది. ఒక పని చేద్దాం, ఒక్కొక్క మొక్కను పైకి పీకి చూద్దాం. దాని వేళ్ళు పెద్దవిగా ఉంటే ఎక్కువ నీళ్లు, చిన్నవిగా ఉంటే తక్కువ నీళ్లు పోద్దాం, ఏమంటారు అని అంది. మిగతా కోతులన్నింటికీ ఆ సలహా నచ్చింది. సంతోషంతో తలలు ఊపాయి. వెంటనే కోతులన్నీ తోటలోకి దిగాయి. ఒక్కొక్క మొక్కను పీకి చూసి మళ్ళీ అదే స్థానంలో పెట్టి నీళ్లు పోయసాగాయి. ఫలితంగా చాలా చెట్లు వాడిపోయి చనిపోయాయి. సాయంకాలం తిరిగొచ్చిన తోటమాలి ఆ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. అందమైన తోటను కోతులు ఇలా పాడు చేశాయే అని బాధపడ్డాడు. అయినా నేను చేయాల్సిన పనిని కేవలం కోతుల్ని నమ్మి వాటికి అప్పగించటం నా మూర్ఖత్వమే అని అతను త్వరలోనే గ్రహించాడు. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలోని కొలను దగ్గర కాకి, తాబేలు, జింక, ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి.